దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ దినాన మీతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు వేటిను వెతుకుతూ ఉంటారు. ఏవేవో కావాలని తిరుగుతూ ఉంటారు. ఏవేవో చేయాలని అనుకుంటూ ఉంటారు. ముక్తిని పొందుకోవాలని, స్వర్గాన్ని చేరుకోవాలని, నిత్యము జీవించాలని, అమరత్వాన్ని పొందుకొని మరణం లేకుండా ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. అది మంచిది. అది ప్రతి ఒక్క మనిషికి అవసరం అండి. ఈ శరీరంలో మనము కొంతకాలం మాత్రమే ఈ లోకంలో జీవిస్తామండి. ఆ తర్వాత ఈ మంటి శరీరం మన్నైపోతుంది. ఆత్మ అనేది యుగయుగాలు జీవిస్తుంది ప్రియులారా. అయితే ఈ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? నిత్య జీవానికి వెళుతుందా, నిత్య నరకానికి వెళుతుందా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ ఆత్మను రక్షించి నిత్య జీవం ఇచ్చువారు ఎవరు యందు మనము విశ్వాసం ఉంచితే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం మనము చూస్తే ఇక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారండి, నా యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే అని ఆయన మాట్లాడుతున్నారండి. ఈ లోకంలో ఎంతోమంది గొప్పవారు, మహానుభావులు, చక్రవర్తులు, యోగులు, ఋషులు, గొప్ప వాళ్ళు పుట్టారు. కానీ నిత్య జీవం ఇచ్చేది నేనే, జీవాహారం నేనే, వెలుగైన దేవుణ్ణి నేనే, మార్గమైన దేవుణ్ణి నేనని ఎవరు చెప్పుకోలేదండి. ఒక యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే చెప్పగలిగారు. ఎందుకంటే ఆయన జీవాధిపతి. ఆయన సర్వమును సృష్టించినటువంటి దేవుడు. భూమి ఆకాశములను, సముద్రమును, వీటిలో ఉన్న సర్వమును, మనుష్యులందరినీ సృష్టించిన వాడే రక్షకుడైన యేసు ప్రభువారు. ఈ మనుష్యులకు రక్షణ అందించి నిత్య జీవాన్ని ప్రసాదించటానికి నరావతారిగా భూమి మీదకి వచ్చినటువంటి దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభుల వారండి. అందుకే ఆయన అంటున్నాడు, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడండి. విశ్వాసం లేకపోతే నిత్య జీవాన్ని పొందుకోలేవు. అనవసరమైన వ్యర్థమైన తర్కాలు, వ్యర్థమైన వాదనలు, వ్యర్థమైన డిబేట్లు పెట్టి నీ జ్ఞానాన్ని ప్రదర్శించుకొని వెర్రివాడిగా నువ్వు మార్చబడుతున్నావు మనుష్యుడా. ఈ దినాన దేవుడెవరో తెలుసుకోలేని అంధత్వంలోకి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావు. దేవుడు ఎవరో కనుగొనలేనటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావు. విశ్వసించు వాడే నిత్య జీవం గలవాడని యేసు ప్రభు వారు చెప్తున్నారు. విశ్వాసానికి రుజువులు చూపియండి, అది చూపియండి, ఇది చూపియండి అని రకరకాల ప్రశ్నలతోనూ గందరగోళాన్ని నువ్వు సృష్టించుకొని చివరికి నరకానికి వెళ్ళిపోతున్నావు. సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. ఈ సృష్టిని ఆలోచించండి. ఈ సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని ఆలోచించండి. ప్రతి గ్రంథాన్ని పరిశీలించండి. ఏ వ్యక్తి జీవితమో దైవ లక్షణాలకి సరిపోయి ఉంటుందో ఆయనే దేవాది దేవుడు, యజ్ఞ పశువుగా వధించబడినటువంటి వాడు. అజ్ఞానము చేత, అంధకారము చేత తప్పు మార్గంలో మీరు ప్రయాణించినట్లయితే తుదకు మీరు నరకంలోకి వెళ్ళిపోతారు. నిత్య నాశనానికి వెళ్ళి ఈ ఏడుపు పండుగొరుగుతూ యుగయుగాలు యాతన పడతారు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఆ అగ్నిగుండం తప్పించుకోవటం కోసం యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభువారిని సొంత రక్షకుడిగా మీరు అంగీకరించినట్లయితే మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఎందుకంటే జీవాహారము ఆయనేనండి. నిత్య జీవం ఇచ్చేది యేసు ప్రభువారు. విశ్వసిస్తేనే మీకు నిత్య జీవం, విశ్వసించకపోతే నిత్య నరకం తప్పదు. దయచేసి గమనించండి. యేసు ప్రభువారే మీకు నిత్య జీవం ఇచ్చువాడు. యేసయ్యే మీకు స్వర్గాన్ని ఇచ్చువాడు. యేసయ్యే మీకు ముక్తిని ప్రసాదించే దేవాది దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ విశ్వాసయాత్రలో ముందుకు నడిచి నిత్య జీవాన్ని పొందుకుందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.